ఆ ఇదే చిన్న పని చేస్తుందని ఇంకా ఎన్నెన్నో పెద్ద పనులు చెప్తాం. కాదత్తమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఒకవేళ కొయ్యంగా కళ్ళు తిరిగి చేద్దేగితే ఎట్లా? అత్తమ్మ నాకు లండన్ వస్తుంది అత్తమ్మ. అత్తమ్మ నాకు లండన్ వస్తుంది అత్తమ్మ. ఒకవేళ నీ గుండు తీసుకున్నా అనుకో, నా గుండు చూసి నువ్వే నవ్వుతావు దేవుడా, అంత ఎకరం కొడతా నేను. గుండు నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. మాకు ప్రెగ్నెంట్ అయినప్పుడేమో చిన్న పని పెద్ద పని అన్నీ చేసుకున్నాం. వీళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యి ఒక 8 రోజులన్నా అయితే లేదు, అత్తమ్మ గిది అత్తమ్మ గది ఎగ్గి పని చేయి గా పని చేయి అని గోస ఊపించుకుంటారు కదా. ఇంటికాడ పని చేసుకొని వ్యవసాయం పనికి సుఖపోతుంటే పొలాల పనికి. మరి నేనంటే అట్లా చేసుకున్నాను అనుకో, మా అక్కయ్యలందరూ అట్లా చేసుకున్నారు కదా. వీళ్ళకి ఏమైంది ఇంత గోస ఊపించుకుంటారు నన్ను? అత్తమ్మ, ఇవాళ ఏం కూర వండుకుందాం? ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వండుకో. సరే అత్తమ్మ, ఆ ఫ్రిడ్జ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి చెప్తా, అవి కోసి కూరండు. నేనండన్నా భర్తీ పని చేయొద్దన్న డాక్టర్ గాని ఈ కూరగాయల సుఖ వండుకోరాదా? కూర సుఖ వండుకోవట్లేదా నీకు? ఆ ఇదే చిన్న పని చేస్తుందని ఇంకా ఎన్నెన్నో పెద్ద పనులు చెప్తాం. కాదత్తమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఒకవేళ కొయ్యంగా కళ్ళు తిరిగి చేద్దేగితే ఎట్లా? మొదలు పెట్టింది దొంగ కథలు. అదేటి వేయింది, ఇటు వెళ్ళిపో. సరే అత్తమ్మ. చార్మి చెప్పక్క. చార్మి, ఆ ఫ్రిడ్జ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి అవి కోసి కూరండమంటుంది అత్తమ్మ నిన్ను. కూర వండమంటుందా? అబ్బా, నీ అదృష్టం మంచిగా ఉంది. ప్రెగ్నెంట్ అయ్యి అన్ని పనులు మంచిగా తప్పించుకుంటున్నావు కదా. సరే అక్క, కోసి కూర వండుతా. నా కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం పొరుగుతా. సరే అక్క, నువ్వు ఒరుగు, ఇంట్లో పని చేసి నా దిమ్మ తిరుగు. నా పెద్ద కోడలు ప్రెగ్నెంట్ ఉంటే బగ్గా నటిస్తుంది, కానీ నా చిన్న కోడలు అట్లాంటిది కాదు. ఏ పని చెప్పినా చేస్తుంది పాపం. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా మస్తు పని చేసేటట్టే ఉంది అది. దేవుడా, మా అక్కకు ప్రెగ్నెంట్ ఇచ్చినావు, మరి నాకెందుకు ఇవ్వలేవు దేవుడా? మా పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఇంట్లో పెద్ద కోడలు ప్రెగ్నెంట్ అయ్యి చిన్న కోడలు కాకపోతే నలుగురు ఏమనుకుంటారు దేవుడా? ప్లీజ్ దేవుడా, నాకు కూడా ప్రెగ్నెంట్ అయ్యేలా చూడు దేవుడా. ఇప్పటికీ 3-4 సార్లు టెస్ట్ చేసుకున్నా పెళ్ళైనప్పటి నుంచి, ఒక్కసారి కూడా ప్రెగ్నెంట్ కాలే. ఈ రోజైతే నేను టెస్ట్ చేసుకుంటా దేవుడా, ఎట్లయినా పాజిటివ్ వచ్చేలా చూడు దేవుడా. ఎందుకంటే మా అక్క ప్రెగ్నెంట్ అయ్యి మొత్తం పనంతా తప్పించుకుంటుంది దేవుడా. నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యి నేను కూడా పనంతా తప్పించుకోవాలి. మా అత్తమేమో ఇంట్లో చిన్న కోడలు ఉంది కదా, పనంతా చూసుకుంటుందిలే అనుకుంటుంది. చెప్పొద్దు కానీ అప్పుడప్పుడు కొన్ని పనులు చేసుకుంటుంది, కానీ మొత్తం అంతా నా మీదనే పడుతుంది మా అత్తమ్మ. ప్లీజ్ దేవుడా, నేను ఇప్పుడు టెస్ట్ చేసుకుంటా, నేను కూడా ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయ్యి ఇంట్లో ఉన్న పనంతా తప్పించుకోవాలి. ప్లీజ్ దేవుడా, ఎట్లయినా పాజిటివ్ వచ్చేలా చూడు దేవుడా. పల్లె పదాల ఓ చిన్నవాడ, నన్నల్లుకో మల్లె తీగా, నువ్వు నన్నల్లుకో మల్లె తీగా. ఏందక్క ఏదో పాట వినబడుతుంది? పాటనా? ఏమో, నాకే పాట వినిపిస్తలేదు కదా. వచ్చిందక్క ఈ రూమ్ లో నుంచే, నన్నల్లుకో మల్లె తీగాను నన్నల్లుకో మల్లె తీగా అనుకుంటూ వచ్చింది. ఓహో అదా, నన్నల్లుకో మల్లె తీగా అది కాదు. నా నడుముకి ఎట్టుకున్నదేమో తీగా, నా నడుముకి ఎట్టుకున్నదేమో తీగా, తీగ యుట్టిందేమో లెంకినా. అది నీకు పాట లెక్కినిపించిందా? ఓహో, దారం చుట్టుకుందా? ఏం నటిస్తున్నావు అక్క? ఇప్పటిదాకా ఇన్స్టాలో రీల్ చూసుకుంటా నడుముకి దారం చుట్టిందా? ఇప్పుడే చెప్తా, నువ్వు ఇన్స్టాలో రీల్ చూస్తున్నావా లేక నీ నడుముకి దారం చుట్టుకుందా అని. సరే అక్క. అమ్మో, డోర్ వేసుకోలేనా? కొంచెం అయితే నా నటనంతా బయట పడుతుండేగా. ఇన్స్టాలో ఆన్లైన్లో ఉండి రీల్స్ చూసుకుంటా నడుముకు తీగ చుట్టుకుంది బీగ చుట్టుకుంది అని చెప్పి, నడుముకు తీగ చుట్టుకుంది బీగ చుట్టుకుంది అని చెప్పి ఎన్ని కథలు పడుతున్నావు అక్క. సరే నడిపి, నీ టైం నడుస్తుంది, నాకు కూడా టైం వస్తుంది కదా, అప్పుడు చూపిస్తా నా మహానటి యాక్టింగ్. చార్మి, కూర పొయ్యి మీద వేసినావా? ఈ బట్టలు ఉతికెద్దురా. మళ్ళా బట్టల పని చెప్తుందా? అత్తమ్మ ఇంకా కూర పొయ్యి మీద వేయలే, కూరగాయలు కోసిన అంతే. అవునా?
నేను కూర పోయి ఎత్తగా నువ్వు ఈ బట్టలు అయితే విండయి. అత్తమ్మ నాకు లండన్ వస్తుంది అత్తమ్మ. అత్తమ్మ నాకు లండన్ వస్తుంది అత్తమ్మ. పోయొచ్చి బట్టలు విండు. సరే అత్తమ్మ. లండన్ లేదు బిండన్ లేదు, కూర వండుడే పెద్ద పని అంటే మళ్ళీ బట్టలు కూడా పిండాలంట. ఇంట్లో నుంచి 2 గంటలైనా బయటికి పోను. అబ్బా చెమటలు ఆడుతున్నాయి, బట్టలు సపరైన పడతలేదేంది? అగో అత్తమ్మ ఇంకా బట్టలు విండలేదా? ఇంకెంతసేపు ఉండాలి? బాత్రూంలో పోయి గింతసేపు ఇంకా అత్తలేదేంది? చార్మి, నీ లండన్ ఇంకా అయిపోలేదా? గింతసేపు అత్తమ్మ ఇంకా టైం పడుతుంది. అయినా లండన్ ఇక్కడే ఉంది అత్తమ్మ. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళి మొత్తం పనంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇండియాకి రావాలి. కొంచెం టైం పడుతుంది కదా అత్తమ్మ. ఏందే? అత్తమ్మ వస్తున్నా, ఇప్పుడే ఫ్లైట్ దిగిన, ఆగు. చార్మి, చార్మి, ఇక తెచ్చినదా? అబ్బా రంజిత చిన్న అనుకుంటా. ఏంద్రా ఏం తెచ్చినావు? దీని మంత్లీ డేట్ దాటి 3-4 రోజులు అవుతుందట అమ్మ. ప్రెగ్నెంట్ ఏమో డౌట్ వస్తుందట, అందుకే ప్రెగ్నెన్సీ కిట్ తెమ్మంటే తెచ్చిన. తీసుకొని చెక్ చేసుకోపో. దేవుడా దేవుడా దేవుడా, నేను ప్రెగ్నెంట్ అయితే మా అత్తమ్మ గుండు కొట్టిస్తా దేవుడా. ఏందే నువ్వు ప్రెగ్నెంట్ అయితే నా నెత్తి ఇంటికి ఇస్తుంటున్నావు ఏంది? కొడుకన్న బిడ్డన ఊడితే హుండీలల్లా తులాలు తులాలు బంగారం వేసేది ఉంటాయి, మరి అట్లా వేస్తావా అత్తమ్మ? మరి గా ఎంటకల నీ అత్తమ్మ మళ్ళా విరుగుతాయి గాని. దేవుడా ఏదో తెలుసో తెలియక అన్నది దేవుడా, నీ గుండుకి తికారం కొడతా దేవుడా. ఏదో మొక్కిన దానికి 5 గత్తర్లు ఇవ్వమంటే ఇస్తా. ఒకేలా నీ గుండు తీసుకున్నా అనుకో, నా గుండు చూసి నువ్వే నవ్వుతావు దేవుడా, అంత తికారం కొడతా నేను. గుండు దేవుడా, ఈసారైనా ప్రెగ్నెంట్ కానీ బాగా రోజులు అవుతుంది ప్రెగ్నెంట్ గురించి ఎదురు కూడా బట్టి. నీ దయ వల్ల ఈసారైనా ప్రెగ్నెంట్ కావాలి దేవుడా. నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. అగో గట్ల ఊరుతుందేంద్రా? పోరా కాల్జా కింద పడ చచ్చిపో. నాడు ఏంటిదో? ఇప్పుడు నేను కూడా నవ్వేకలాగా పని తప్పించుకుంటా. అమ్మో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యా, అస్సలు హుషారు ఉండొద్దు, లేకపోతే మళ్ళీ నాకు పని చెప్తారు. చార్మి, ఏమైంది గట్ల ఊరినావు? కింద పడ్డావా? ఏమైనా దెబ్బ తాకిందా? గట్ల ఎందుకు ఊరినావే? ఏమైంది చార్మి గట్లకి పెట్టినావు? ఏమైంది? ఏమైంది అత్తమ్మ? ఊళ్ళకేమైంది? అత్తమ్మ నేను ప్రెగ్నెంట్ అయిన అత్తమ్మ. ఏంది ప్రెగ్నెంట్ అయినావా? ఇది కూడా ఇప్పుడే ప్రెగ్నెంట్ కావాలనా? 9 నెలలు మంచిగా తినుకుంటా వందామనుకుంటే, వీళ్ళిద్దరు మంచిగా పని చెప్తే చూసుకుంటా కూర్చుందామనుకుంటే, ఇప్పుడేమో అది ప్రెగ్నెంట్ అయింది. అత్తమ్మ ఏం చెప్తుందో ఏమో. మరి గంత మంచి విషయాన్ని గంత డల్గా చెప్తున్నావేందే? సంతోషంగా చెప్పక. ఏమో అత్తమ్మ, ప్రెగ్నెంట్ అని తెలియగానే కళ్ళు తిరుగుతున్నాయి మొత్తం. గట్లెందుకు తిరుగుతాయి? ఇన్ని రోజులు తిరిగాంది ప్రెగ్నెంట్ అని తెలంగాణ తిరుగుతున్నాయా? మొదలు పెట్టింది ఇది కూడా మహానటి యాక్టింగ్. ఇక ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి సంతోషంలో కళ్ళు తిరుగుతున్నట్టునే అమ్మా. అత్తమ్మ నేను ఎన్ని మొక్కులు మొక్కినా కూడా ప్రెగ్నెంట్ కాలే అత్తమ్మ. కానీ నీకు గుండు కొట్టిస్తానంటే తక్కువ ప్రెగ్నెంట్ అయినా. మరి గుండు ఇప్పుడు తీసుకుంటావా డెలివరీ అయినా తీసుకుంటావా అత్తమ్మ? నీ ప్రెగ్నెంట్ కూడా ఏందో నా గుండు తీపిత్తట్టు తిని గుండు మొక్కుడు చల్లగుండా. దా దేవుని మొక్కురా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయినా, ఇక నాకు రెస్ట్ దొరికింది. వీళ్ళు ఏం చేస్తుర్రు అనే గట్ల కూర్చున్నారు ఏందే? ఏడున్న పని ఆడుంది. భర్తీ పనులు నేను చేస్తా కానీ చిన్న చిన్న పనులన్నా చేసుకుందరు. ఆ గడదలకు మానం లేదు. పొద్దులెత్తే ఆడెటు పోయిండో ఈడెటు పోయిండో. మరి ఉన్న పని అంతా ఎవరు చేయాల? నేను చేయన్నా? ఒక్కదాన్ని చేయన్నా? చేతనైన కడికి చేసుకుందరా? ఇద్దరు గట్ల తయారేందే? చెల్లె నాకంత గాలి గాలి అవుతుంది, ఓవా అత్తమ్మ తిడుతుంది. ఎందుకక్క నువ్వు రావా పని చేయడానికి? నేను ప్రెగ్నెంట్ కదా చెల్లె, నువ్వు అయిపో. అక్క మర్చిపోయినావు అనుకుంటా, నేను కూడా ప్రెగ్నెంటే. అనుకున్నా ఈ మాట తీస్తుందని. సీపురేదబ్బా
ఆగిలా నుడిసెత్తా. నేను కూడా నీళ్ళకి ప్రెగ్నెంట్ కదా అక్క, నేను ఏం పని చేయరాదు. చేస్తే ఇద్దరం చేయాలి, లేకపోతే ఇట్లనే సైలెంట్ గా కూర్చోవాలి. ఏ పని చేయత్తలేదు చెల్లె. ఈ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏ పని చేద్దామన్నా గాలి గాలి చక్కెర అవుతుంది. అమ్మా అక్క, నాకు కూడా ఇక నుంచి చక్కెర అవుతుంది అక్క. అవు గీడున్న సీపురి గాడోలు వారేసారు. ఏ కుక్క కొండ పోయి పారేసిందో. అవు ఇల్లు కూడా బగ్గన దుమ్ముందిగా. ఇది ఉడుచుకపోతా, ఇది ఉడుచుకపోయిందా ఏమి. ఎందుకు చెల్లె అట్లా మాట్లాడతావు? ఇవరిదాకా మంచిగానే ఉంటావు కదా. పని తప్పించుకుందామని చక్కెర వస్తుంది అది ఇది అని అంటున్నావా? నీ దగ్గర నుంచి నేర్చుకున్నాక్క ప్రెగ్నెంట్ అయినాక ఎట్లుండాలని చెప్పి. వీళ్ళేమో మాట్లాడుతుర్రు. మంచిగా మాట్లాడి చెల్లె. నేనేం చేసినా అని నా దగ్గర నుంచి నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాక్క. అత్తమ్మ పని చెప్పినప్పుడు కళ్ళు గిర్రమని తిరుగుతున్నాయని చెప్పుడు, రెస్ట్ తీసుకుంటా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి ఫోన్ ఒత్తుకున్నాడు, ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు చెంగ చెంగ ఎగురుడు, ఇంట్లో అందరు ఉన్నప్పుడు వామ్మో వాయో అని అనడం అన్ని నేర్చుకున్నాక్క. అమ్మో, పెద్ద కోడలు లంగ అనుకున్నా. చిన్న కోడలు సుఖల్లంగానే కదా ఇన్ని రోజులు బయట వాళ్ళే. ఇల్లు గిన్ని డ్రామాలు చెత్తుర్రా. నువ్వు అట్లా మాట్లాడక చెల్లె. అత్తమ్మ ఇంటి అన్ని నిజమే అనుకుంటది. ఇంకా చాలక్క, ఓవర్ చేయకు. మన ఇద్దరం ఒక కండిషన్ కొద్దాం. అత్తమ్మ పని చెప్పినప్పుడు నువ్వు నా మీదకెత్తేకు, నేను నీ మీదకెత్తేయను. అత్తమ్మ ఏ పని చెప్పినా మన ఇద్దరం కలిసి తప్పించుకుందాం, సరేనా? డీల్ ఓకేనా? నేను రోజు దేవుని మొక్కేది కూడా ఇదే అక్క. ప్రెగ్నెంట్ కావాలి, నీతో పాటు ఇట్లనే కూర్చొని పని తప్పించుకోవాలి. అమ్మో ఏమో అనుకున్నా గానీ నీకు కూడా నా లెక్కనే దొంగ తెలివి బానే ఉంది చెల్లె. ఇట్రాండ్రే, నేను సుఖ డీలింగ్ మాట్లాడాలా? ఇట్రాండ్రి మీరు, రాండ్రి. మీ పని అయింది, ఇట్రాండి. మీరు బయటకు వెళ్ళుర్రి, మీ సంగతి చెప్తా. చెల్లె మన మాటలో నిన్నది చెల్లె, మన పని అయిపోయింది. అక్క నాకు భయం అవుతుంది అక్క. ఇట్రాండ్రి, మీరు ఇట్రాండ్రి. ఏం మాట్లాడుకున్నారా మీరు? మీ కన్న తల్లి అయితే ఇట్నే చేస్తారా? చెప్పుండ్రి. అత్త మీద పొంతు పెట్టి నువ్వు పని చేయకు మనం ఇట్లే వండుకుందాం, ఇట్లే లేస్తాము, కళ్ళు తిరుగుతామని చెప్పుదాము అని డ్రామాలు చెప్తురా మీరు? నువ్వు వేయనట్టు నిన్ను కూడా అంటుంది కదా. ఫస్ట్ మాట్లాడింది నువ్వే కదా. ఫస్ట్ మాట్లాడింది నేనైతే, అల్ల నువ్వు కూడా ఉన్నావు కదా. మీ దొంగ డ్రామాలు ఆపుండ్రి. మీరిద్దరు అసలు ఉంటారులే. నేను పెద్ద కోడలు అట్లాంటిది, చిన్న కోడలన్నా మంచిది కావచ్చు అనుకుంటే నువ్వు సుఖ దాని లెక్కనే ఉన్నావు. మీరిద్దరు ఏమైనా సత్తపూసలా? నిన్నంటుంది అంటారు. మీరిద్దరు అసలు ఉంటోలే. అయితే మీరిద్దరు కూడా అత్త కోసం ఓపించుకుంటాను తయారయ్యారా మీరు? అత్తమ్మ నువ్వే కదా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో అడిగి పెట్టినప్పుడు పెద్ద కోడలు చూసి నేర్చుకోవే, పెద్ద కోడలు చూసి నేర్చుకోవే, ఏమైనా నవ్యక అడిగే నీకు తెలియకపోతే అని అంటుండే. అందుకని నేను నవ్యకని చూసుకుంటా అదే పని నేర్చుకున్నా. మంచి పని నేర్చుకోవాలా? అసలు పని నేర్చుకోమన్నా? మరి నాకు ముందే చెప్పాలి కదా. నాకంటే జిత్తులో మారత్తమ్మ నన్ను అంటుంది గాని. జిత్తుల మరి నేను కాదు, నువ్వు నవ్యక. ప్రెగ్నెంట్ కాగానే కళ్ళు తిరుగుతున్నాయని వాడిపోవుడు అన్ని నాయే కదా. అదే నీవే, నిన్ను చూసి నేర్చుకున్నా కదా. నన్ను చూసి ఏం నేర్చుకున్నావు? నీకు ముందు నుంచేలే ఉన్నాయి. అదే ఒక మాట, మీ పిల్లలు మీరుగా అనుకుంటురా? మీ పిల్లలు మీకు సొంతం కాదా? మీ పని కాదా? మీ పాట కాదా? నా మీద పోటు పెట్టుడేందే నాకు అర్థం కాదు. మీ పిల్లల్ని, మీ భర్తల్ని మీరు గెలిపించుకొని మీ తామలో మీరు బతుకుండ్రు. ఏనాడైనా చేతగన్నాడు ఏమైనా పని చేయమంటే చేస్తా కానీ మా అత్తమ్మ మొక్కతుంది, అత్తమ్మని వేయాలా నేను చెయ్యని ఒక మోగన్ ముంగట అత్తమ్మ కూడా కళ్ళు తిరిగి నువ్వు వాడిపోడు, గింత తీసాం గింత కువర్గం ఉంటుందా మీకు? ఏ దేవుడు మెస్తాడు మిమ్మల్ని? నిజాతిగా మెదలు రేపు కూడా అన్నం దొరుకుతుంది. నటన లేకుండా మంచి పద్ధతిగా ఉండుర్రి. దేవుడన్నా మెచ్చాలి. ఏమన్నా కోరితే దేవుడన్నా మెచ్చి నలుగు మంచి పనులు జరిగేటట్టు చూసుకోవాలి. కానీ ఇస్తాం కుళ్ళు కుట్ర పెట్టుకొని గిట్ల తయారైంది అత్త మీద. ఇంకా రోజు దేవుని మొక్కుతున్నావు కానీ దేవుడా తెల్లారితే పొద్దుకితే దేవుని మొక్కితే నా కోడలు ఎంత భక్తి మంత్రాలు అనుకున్నా. దేవుడు మెస్తాడా ఇట్లాంటి పనికి? దేవుని మొక్కింది కూడా మంచితనానికి కాదత్తమ్మ. ప్రెగ్నెంట్ కావాలి, నేను పని తప్పించుకొని నవ్వెక్క లెక్క కూర్చోవాలని దేవుని మొక్కిందట. అమ్మ నా కోడలా, ఏం మొక్కినవే? పని తప్పించుకుందానికి ప్రెగ్నెంట్ కావాలని మొక్కినవా? ఇంకా నా గుండు తీపిస్తానంటుంది ఇది. సరే అత్తమ్మ, ఒక డీల్ కొద్దాం. నేను రోజు పొద్దుగాలు లేచిన తర్వాత ఇంట్లో ఉన్న ఫోన్లు అన్నిటికీ ఛార్జింగ్ పెడతా. నవ్యకేమో ఛార్జింగ్ నిండిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తుంది. మిగతా పని అంతా నువ్వు చూసుకో.
అని సరే నేను ఒక పని చూసుకుంటా మరి పొద్దుగా లేవగానే మోటార్ ఎత్తా నీళ్ళు డెవలో పని చేస్తా ఫోన్లో ఛార్జింగ్ తీసేసిన తర్వాత ఇంటి పని అంతా చేసుకోండి ఇక అమ్మా నిన్నాక మొన్న ఉట్టి నాకే రివర్స్ అవుతారే మీకు పని చేత కాకపోతే బయటకెళ్ళి బతుకుండ్రి ఏమన్నా ఇబ్బంది అయిన పని చెప్తున్నా ఏదో చేతనైన కాడికి మంచిగా వేసుకోండి ఇల్లు శుభ్రం ఉంచుకోరని చెప్తున్నా అది సుఖ తప్పేనా మీ పని మీరు వేసుకున్నాడే తప్ప ఇదొక పని చూస్తున్నా మంచిగా పని చేసుకొని మంచిగా ఉంటే కరా లేకపోతే ఇక మామూలుగా ఉండదు అక్క ఇప్పటి నుంచి నువ్వు పని తప్పించుకోకు నేను కూడా పని తప్పించుకోను నువ్వు ఒక పని చేసుకో నేను ఒక పని చేసుకుంటా సరే సరే పద నేను రీల్ షేర్ చేసుకుంటా ఉంటా నువ్వు చూసుకుంటా ఉండు ఒక పని అయిపోతుంది